యంగసియో వెల్కమ్ టు మై ఛానల్. ఈ డ్రామా ఫస్ట్ పార్ట్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. ఇంకా డ్రామా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దామా. హీరోయిన్ హీరోకి ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు చేసినా హీరో ఫోన్ బిజీ వస్తుంది. వైపు మన హీరో కార్లో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. హీరో ఫ్రెండ్ అంటాడు, ఈ పిల్లలకి టెన్నిస్ నేర్పించలేక చచ్చిపోతున్నాను రా నేను. అయితే ఇంతకీ ఏం చేసావు? ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నావా అంటాడు. దాంతో హీరో అంటాడు, ఒకవేళ మళ్ళీ తనని కలిసిన నాలాంటి వాడిని ఎందుకు ప్రేమిస్తుంది తను అని అంటాడు. దాంతో హీరో ఫ్రెండ్ అంటాడు, నువ్వు అన్నిట్లో ఇలా ఉంటే ఎలారా? వెళ్ళి నీ మనసులో మాట తనకి చెప్పు, ఆ తర్వాత తన ఇష్టం. ఈ ఛాన్స్ రాదురా, ఈ ఛాన్స్ మిస్ చేసుకోకు అని హీరోకి సజెస్ట్ చేస్తాడు. సరే అని హీరో ఫోన్ పెట్టేస్తాడు. టెన్నిస్ ఏజెన్సీ ముందు కార్ పార్క్ చేస్తాడు, కానీ అది నో పార్కింగ్ ఏరియా. దాంతో ఒక అతను వచ్చి, మీరు ఇక్కడ కార్ పార్క్ చేయకూడదు సార్ అని అంటారు. హీరో ఇంకో చోట కార్ పార్క్ చేసి ఏజెన్సీ లోపలికి వెళ్తాడు. వెళ్ళగానే వాష్రూమ్లోకి వెళ్తాడు. దాంతో అక్కడ వాళ్ళ తమ్ముడు ఫోటో చూస్తాడు. హీరో అంటాడు, ఇక్కడ కూడా నువ్వేనా? ఇంకెక్కడికి వెళ్ళినా నువ్వే కనిపిస్తావా అని తన పాకెట్లో ఉన్న పెన్ తీసుకొని అతని ఫేస్ని కొట్టేస్తాడు. హీరో బయటికి రాగానే హీరో ముందు ఒక అమ్మాయి వచ్చి నుంచుంటుంది. హీరోయిన్ అంటుంది, నువ్వు లీగున్ కదా, నీకు పెద్ద ఫ్యాన్ని, నీకు మెడల్ కూడా వచ్చింది కదా, ఈసారి కలిసినప్పుడు నీ మెడల్ నాకు చూపిస్తావా అని అంటుంది. దాంతో హీరో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అక్కడికి ఆ ఏజెన్సీ CEO వస్తాడు. అంటాడు, చాసియోన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు మనకి తెలుస్తుంది ఈ అమ్మాయి పేరు చాసియోన్. CEO అంటాడు, చూసావా ఇక్కడ అన్ని లీషింగ్ బ్యానర్సే ఉన్నాయి. హీరోకి వినబడేటట్లు చాసియోన్ కొరియా మొత్తటికి ఫేవరెట్ ప్లేయర్ అని చెప్తాడు. దాంతో హీరో కొంచెం బాధపడతాడు. అప్పుడు అక్కడికి షిన్ వచ్చి హీరో వెనకాల నుంచుంటాడు. గుర్తున్నట్లయితే మన హీరో షిన్కి మేనేజర్గా పనిచేస్తున్నాడు. షిన్ అంటాడు, ఎవరో వాష్రూమ్లో నా ఫోటో మీద ఎంతో బాగా స్క్రిబుల్ చేసేసారు, నాకు చాలా చిరాగ్గా ఉంది, వెళ్ళి ఒక మంచి టీ తీసుకురా విత్ విప్డ్ క్రీమ్ అని అంటాడు. దాంతో మన హీరో షిన్ కోసం టీ తేయడానికి వెళ్తాడు. ఇప్పుడు మన హీరోయిన్ హీరోకి ఫోన్ చేస్తుంది. హీరోయిన్ అంటుంది, మిస్టేక్గా మన లగేజెస్ ఎక్స్చేంజ్ అయిపోయినాయి. హీరోయిన్ చెప్పింది పూర్తిగా వినకుండా హీరో, మీ అడ్రస్ పెట్టండి, నెక్స్ట్ వీక్ కల్లా మీ లగేజ్ మీ దగ్గరికి తీసుకొచ్చేస్తాను అని అంటాడు. ఇంకా ఫోన్ పెట్టేస్తాడు. దాంతో హీరోయిన్ అంటుంది, ఈడేనా బిజీగా ఉండేది, నాకు పనులే వల్ల నాకు పిచ్చొచ్చేసేటట్టుంది అని హీరోయిన్ అంటుంది. వైపు మన హీరో తీసుకుని CEO ఇంకా చాసియోన్ ఇంకా లీషిన్ ఉన్న రూమ్లోకి వస్తాడు. ఇప్పుడు అక్కడ చాసియోన్ హీరో కూర్చోడానికి చైర్ ముందుకి లాగుతుంది, కానీ CEO కళ్ళతో ఈ చైర్లో కూర్చోడానికి వీల్లేదు అన్నట్టుగా చూస్తాడు. దానితో మన హీరో నుంచునే ఉంటాడు. ఇప్పుడు CEO ఒక ఫైల్ ఇచ్చి కాపీ తీసుకురా అని అంటాడు. చాసియోన్ అంటుంది, నా కోసం ఆ ఫైల్ని చూస్తావా? అప్పుడు మన హీరో ఆ ఫైల్ని చూసి చాసియోన్ స్కిల్స్ ఇంకా స్పీడ్ గురించి చెప్తాడు. కానీ చాసియోన్కి ఒక నీ ఇంజరీ అయింది, అది మెన్షన్ చేయడం వల్ల మన హీరో చాలా పెద్ద ఇన్సల్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ CEO అన్ని పేపర్స్ అతని మొహం మీద కొట్టి ఈ అన్నిటికి కాపీ తీసుకురా అని హీరో మొహం మీద కొడతాడు. దానితో హీరో తన ఫస్ట్ బ్యాడ్ మెమరీస్ అని ఒక్కసారిగా గుర్తొస్తాయి. దాంతో హీరో ఆ ఏజెన్సీని ఇచ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. మరోవైపు మన హీరోయిన్ హీరోకి కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ కాల్ చేసిన హీరో ఎత్తకపోవడంతో కోపం వస్తుంది. అప్పుడే హీరోయిన్ క్యాబిన్కి ఒక పేషెంట్ వస్తారు. ఇప్పుడు అక్కడ క్యాబిన్లో హీరోయిన్ పేపర్స్ చింపేస్తూ ఉంటుంది. ఇది చూసిన పేషెంట్ హీరోయిన్ని పిలుస్తాడు. దాంతో హీరోయిన్ అంటుంది, ఇది ఒక సోషల్ యాంగ్జైటీ లేండి అని అంటది. దాంతో పేషెంట్ కూడా నాకు కూడా అదే యాంగ్జైటీ ఉందన్నమాట అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఫోన్కి రిసెప్షన్ నుంచి ఒక నర్స్ ఫోన్ చేస్తుంది. ఒక ఎమర్జెన్సీ పేషెంట్ మేడం, ఇతను ప్రొఫెసర్ హ్యాన్ ట్రీట్ చేసే పేషెంటే అని నర్స్ హీరోయిన్కి చెప్తుంది. దాంతో హీరోయిన్ అక్కడికే వస్తుంది. నర్స్ పేషెంట్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ పేషెంట్ ఎవరో కాదు, మన హీరోని చూడగానే హీరోయిన్ కొంచెం షాక్ అవుతుంది. ఆ తర్వాత హీరో అంటాడు, నువ్వు ఒక సైకియాట్రిస్ట్, నాకు ఒక న్యూరో సర్జన్ ఇమీడియట్గా కావాలి, ఒక సైకియాట్రిస్ట్ కాదు.
ప్లీజ్ వెళ్ళి ఒక న్యూరో సర్జన్ని పిలవండి అని హీరో అంటాడు. దానితో హీరోయిన్ అంటుంది, అయితే మీ సిటీ స్కాన్ చూపియండి అని అంటుంది. హీరో అంటాడు, నాకు అవన్నీ తెలీదు, మీరు న్యూరో సర్జన్ని పిలవండి అని అంటాడు. న్యూరో పేషెంట్స్కి ఇచ్చే షాట్ నాకు ఇవ్వండి అని హీరో అంటాడు. దాంతో హీరోయిన్ అంటుంది, అది చాలా లో ఉన్న వాళ్ళకి తప్పితే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు అని అంటుంది. హీరో అంటాడు, నా చెయ్యి బాగా నొప్పి వస్తుంది, నీకు అర్థం కావట్లేదా అని అంటాడు. దాంతో హీరోయిన్ నర్స్ని, ఒక హ్యామర్ తీసుకురండి నర్స్ అని అంటుంది. ఇప్పుడు హీరో, నా పెయిన్ నీకు అర్థం కావట్లేదా అని అంటాడు. దాంతో హీరో లెఫ్ట్ హ్యాండ్ని గిల్లుతుంది. ఇప్పుడు నొప్పి పెడుతుందా అని అడుగుతుంది. హీరో అతనికి నొప్పి కలగట్లేదని రియలైజ్ అవుతాడు. హీరోయిన్ అంటుంది, నువ్వు 10 years నుంచి హాస్పిటల్కి వస్తున్నావు కానీ ఇది చేయట్లేదు అనుకుంటా అని అంటుంది. హీరో అంటాడు, అయితే నువ్వు నీ బ్యాడ్ మెమరీస్ అన్నీ మర్చిపోయి బాగా ఆనందంగా బతుకుతున్నావని అనుకుంటా అని అంటాడు. నేను నా ప్రాణాన్ని అమ్మినా హ్యాపీగా బతకలేకపోతున్నానని హీరో అంటాడు. హీరో బెడ్ మీద నుంచి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా హీరోయిన్ ఆపి, నువ్వు నీ ఫస్ట్ లవ్ని కలుద్దాం అనుకున్నావు కదా, మరి అదేమైంది అని అడుగుతుంది. ఇంకా తను అంటుంది, నువ్వు నీ ఫస్ట్ లవ్ని కలవడానికి కూడా భయపడుతున్నావా అని అంటుంది. దాంతో హీరో అంటాడు, నాకున్న మంచి మెమరీస్ కూడా బ్యాడ్గా మారిపోతే అప్పుడు నువ్వు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా అని అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నర్స్ అంటుంది, మరి ఇప్పుడు ఏం చేద్దాం? దాంతో హీరోయిన్ అంటుంది, అతను బాగానే ఉన్నాడని అన్నాడు కదా, సరే ఇంకా వదిలే అని అంటుంది. అప్పుడు హీరో రిపోర్ట్ చూస్తుంది. హీరో పేరు చూడగానే లీ గున్, ఈ పేరు లగేజ్ మీద ఉంది కదా అని అనుకుంటుంది. ప్లేన్లో కలిసిన అబ్బాయి ఇంకా మరి లగేజ్ కూడా ఎక్స్చేంజ్ అయిన అబ్బాయి ఒక్కర్లే అని తెలుసుకొని కొంచెం షాక్ అవుతుంది. తెలుసుకున్న హీరోయిన్ కల వెళ్తుంది. కానీ అప్పటికే మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఫ్రెండ్ని డ్రింక్ చూపిస్తారు. హీరో ఫ్రెండ్ అంటాడు, నువ్వు ఎందుకు వెళ్ళాలనుకోవట్లేదురా అని అంటాడు హీరో. ఈ చిక్కుల్లో ఎందుకు పడతావురా నువ్వు అని హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోతో అంటాడు. హీరో అంటాడు, నాకు నేనే నచ్చనురా అని అంటాడు. నాలా ఉండడం కూడా ఇష్టం లేదు అని అంటాడు. హీరో అంటాడు, నా కోసం ఒక చిన్న హెల్ప్ చేస్తావారా? ఆ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయి పేరేంటో తెలుసుకో చాలు అని అంటాడు. కానీ హీరో ఫ్రెండ్ అంటాడు, నాకేం తెలీదురా, నువ్వే వెళ్ళు అని హీరో ఫ్రెండ్ అంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోకి ఫోన్ చేస్తుంది. హీరోయిన్ అంటుంది, ఐఎమ్ సారీ, ట్రామా గురించి నాకు అస్సలు తెలీదు, కొంచెం హార్ష్గా మాట్లాడాను నీతో అని అంటుంది. కంగారేం లేదు, నువ్వు ఎప్పుడైనా తెచ్చే లగేజ్ ఇవి, నువ్వు ఎప్పుడైనా బాధగా ఫీల్ అవుతే నా క్యాబిన్కి వచ్చి మాట్లాడచ్చు, బాధ తగ్గించలేకపోవచ్చు కానీ బాధ అలవాటైపోవచ్చు అని అంటుంది. తర్వాత హీరోయిన్ ఫోన్ పెట్టేస్తుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ తన రీసెర్చ్ మౌస్ 107ని వేరే కంటైనర్లో మారుస్తుంది. నేను కూడా నీలాగా హ్యాపీగా ఉండగలనా అని ఆ మౌస్తో మాట్లాడుతుంది. ఇప్పుడే హీరోయిన్కి హీరో మెసేజ్ చేస్తాడు, రేపు మీ లగేజ్ మార్నింగ్ హాస్పిటల్లోకి తీసుకుని వస్తా అని అంటాడు. చదివిన హీరోయిన్ మౌస్తో అంటుంది, రేపు మనకి చాలా పెద్ద రోజు అని అంటుంది. నెక్స్ట్ డే హీరో లీషిన్తో పాటు హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. క్యారీవ్యాన్లో లీషిన్ క్యారీవ్యాన్ డ్రా వెతుకుతుండగా అందులోంచి మన హీరో క్లాస్ రీయూనియన్ ఇన్విటేషన్ దొరుకుతుంది. అది చూసిన లీషిన్ హీరోతో అంటాడు, నేను ఆస్ట్రేలియాలో ఉండేవాడిని, నాకెవ్వరు క్లాస్మేట్స్ లేరు, నువ్వు కొరియాలో ఉంటావు కాబట్టి నీకు క్లాస్మేట్స్ ఉన్నారు, నాకు కూడా ఉంటే బాగుండు అని అంటాడు. రీయూనియన్ పార్టీ చాలా మజా వస్తుందేమో అని లీషిన్ హీరోతో అంటాడు. తొందరగా ఆ ఇప్పుడు హీరో ఇన్విటేషన్ని లీషిన్ చేతిలోంచి లాగేసుకుంటాడు. లీషిన్ వ్యాన్ దిగి ఆ ఒక్క ఇన్సిడెంట్ మర్చిపోలేడా అని అంటాడు. వ్యాన్ పార్క్ చేయడానికి వెళ్తాడు. వ్యాన్ పార్క్ చేసి హీరోయిన్కి ఫోన్ చేస్తాడు. కానీ హీరోయిన్ ఫోన్ ఎత్తదు. అప్పటికే వాళ్ళ బాస్ ముందు మీటింగ్లో ఉంటుంది. వల్ల హీరోయిన్ ఫోన్ ఎత్తలేకపోతుంది. అంటారు, ఈ హాస్పిటల్ ఫ్యూచర్ నీ చేతుల్లో ఉంది, ఆ మౌస్ని చాలా జాగ్రత్తగా ఉంచండి, ఏ లైటింగ్ మీ కళ్ళకు పడకుండా చూసుకోండి అని బాస్ చెప్తాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో ప్రొఫెసర్ హ్యాన్ రూమ్లోకి మన లీషిన్ వస్తాడు. అప్పుడు లీషిన్ అక్కడున్న బుక్స్ అన్ని నీట్గా అరేంజ్ చేస్తాడు. ప్రొఫెసర్ హ్యాన్ అంటారు,
ఒక బ్లాక్ లిస్ట్ ప్లేయర్ అని, నీకు సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నావని నీకు తెలుసు కదా అని అంటాడు. దాంతో లీషిన్ అంటాడు, అయితే మీకు తెలుసు, ఇంకా నేను చెప్పక్కర్లేదు అని అంటాడు. ప్రొఫెసర్ హ్యాన్ అంటాడు, నాకు తెలుసు, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అని అంటాడు. అప్పుడు లీషిన్ అంటాడు, అయితే మీరు బ్లైండ్ డేట్కి వెళ్తున్నారనమాట, అయితే నేను కలవగలనా ఆమెని అని అంటాడు. అప్పుడే మన లీషిన్ బై మిస్టేక్గా టీ కప్ డాక్యుమెంట్స్ మీద పాడేస్తాడు. ఆ డాక్యుమెంట్ చూసి ఎరేజర్ అంటే మీరు మెమరీస్ని ఎరేజ్ చేసేస్తారా అని అంటాడు. దాంతో ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, మెమరీస్ ఎరేజ్ చేయం, జస్ట్ దాచిపెడతాం అని అంటారు. నెక్స్ట్ సీన్లో మన హీరోతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. హీరో అంటాడు, నేను మీ లగేజ్ తీసుకొని హాస్పిటల్ ముందు నుంచున్నాను అని అంటాడు. హీరోయిన్ అంటుంది, నాకు ఒక 5 minutes ఇవ్వండి, నేను హాస్పిటల్ ముందుకు వచ్చి లగేజ్ తీసుకుంటాను అని అంటుంది. మరోవైపు హీరోయిన్ టీంలోని 2 డాక్టర్స్ ఆ ర్యాట్ని ఇంకో కంటైనర్లోకి మార్చి ఆ ర్యాట్ని ప్రజెంటేషన్ హాల్ వైపు తీసుకెళ్తారు. కానీ వాళ్ళు చూసుకుంది ఏంటంటే ఆ కంటైనర్ లాక్ సరిగ్గా పడదు. ఇది చూసుకోకుండా వాళ్ళు రూమ్ నుంచి బయటికి వస్తారు. చూసిన మన హీరోయిన్ వాళ్ళ పేరుని పిలుస్తుంది. దాంతో వాళ్ళు ఒక్కసారిగా భయపడి ఆ కంటైనర్ని వదిలేస్తారు. కానీ మన హీరోయిన్ దాన్ని ఎలాగైనా పట్టుకుంటుంది. కానీ వాళ్ళు చూసేసరికి అందులో ర్యాట్ ఉండదు. కానీ వాళ్ళందరూ హాస్పిటల్ మొత్తం ఆ ర్యాట్ కోసం వెతుకుతూ ఉంటారు. దాని వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆ ర్యాట్ హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర ఆగిపోతుంది. దాంతో హీరోయిన్ తన దగ్గర ఉన్న ఫుడ్తో దాన్ని ఎలాగైనా అట్రాక్ట్ చేయడానికి చూస్తుంది. నన్ను గుర్తుపట్టావా అంటూ దాన్ని పిలుస్తుంది. హీరోయిన్ అంటుంది, ప్లీజ్ ఇంకొక రోజు కంటైనర్లోకి వచ్చేసేవా అని అంటుంది. అప్పుడే మన హీరో కార్ హాస్పిటల్ ముందుకు వచ్చి ఆగుతుంది. కానీ ఆ ర్యాట్ ఆ కార్ లైట్కి ఆ కార్ వైపు వెళ్ళి ఆ కార్ కింద పడి చనిపోతుంది. ఇది చూసిన మన హీరోయిన్ చాలా షాక్ అవుతుంది. నా ప్రెజెంటేషన్ పోతుందని, దాని ప్రాణాలే పోయాయని బాధపడుతుంది. మన హీరో కార్ దిగి ఏమైంది అని అంటాడు. కార్ వైపు చూస్తాడు. చూసి అయ్యో నేను ఈరోజే కార్ కడిగాను అని అంటాడు. ఇంకా ఈ ర్యాట్ మీద అని హీరోయిన్ అడుగుతాడు. కనబడట్లేదా, దాని ప్రాణాలే పోయాయి అని హీరోయిన్ అంటుంది. దానితో హీరో అంటాడు, నేనేమి కావాలని చేయలేదు, అదే ఎక్కడి నుంచో వచ్చి నా కార్ కింద పడింది, అది నా తప్ప అని హీరో అంటాడు. కావాలంటే ఎంత అయిందో చెప్పండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను అని హీరో అంటాడు. దాంతో అప్పుడు హీరోయిన్ చాలా కోపంగా, ఎంత కడతావు, ఒక ప్రాణానికి నువ్వు డబ్బులతో కొనాలనుకుంటున్నావా? నీకైతే అది ఎక్కడ పడితే అక్కడ తిరిగే ఎలుకలాగా అనిపించవచ్చు, నాకు ఎంత విలువైందో నీకు తెలుసా? నీలాంటి వాళ్ళ కోసం వాడి ప్రాణాలనే త్యాగం చేశాడు. ఎప్పుడైనా నీ లైఫ్లో ఎవరి కోసమైనా సాక్రిఫైస్ చేసావా? అసలు నువ్వు ఎవరి జీవితంలో అయినా విలువైన వ్యక్తిగా ఉన్నావా? అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు, నాకన్నా ఈ ర్యాట్ చాలా విలువైందా అని హీరో అంటాడు. అప్పుడు మన హీరోయిన్ అంటుంది, లాస్ట్ టైం నన్ను అడిగావు కదా నీ ఫస్ట్ లవ్ని కలవడానికి వెళ్తున్నావని, అయితే నేనే కానీ నీ ఫస్ట్ లవ్ అయ్యుంటే నేను మాత్రం నీకు నో చెప్పేదాన్ని, నేను నీతో వచ్చేదాన్నే కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పటికీ నీ గతాన్ని మర్చిపోలేవు, ఇంకా ఎప్పుడు నువ్వు తక్కువ చేసుకునే మాట్లాడతావు, కానీ నువ్వు మారవు, నువ్వు చనిపోయేదాకా మారవు. అప్పుడు మన హీరో అంటాడు, చనిపోయేదాకా అని అంటాడు. మరి హీరో తన ఫస్ట్ లవ్ని కలుస్తాడా? మరి హీరోయిన్ ప్రెజెంటేషన్ ఏమవుతుంది? ఇవన్నీ చూడాలంటే మీరు తప్పకుండా నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి.